కూకట్పల్లి మర్డర్ కేసు ఛేదించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లిన బాలుడు బాలికను హత్య చేసినట్లుగా గుర్తించారు. రాబరీ ఎలా చేయాలో కూడా పేపర్పై రాసుకున్నాడని తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిపై పోలీసులకు ఓ వ్యక్తి క్లూ ఇవ్వడంతో విచారించి అరెస్ట్ చేశారు. నిందితుడు ఒంగోలు జిల్లాకు చెందిన బాలుడని గుర్తించారు. నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు మృతురాలి పేరెంట్స్. కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర మర్డర్ మిస్టరీ వీడింది. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 18న పక్కనే ఉన్న ఇంట్లోకి చోరీ కోసం వెళ్లే నిందితుడికి బాలిక ఉండటంతో హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనానికి 2 రోజుల ముందుగానే తన పథకాన్ని పేపర్ మీద రాసుకున్న నిందితుడు దొంగతనం చేసే ఇంటికి ఎలా వెళ్లాలి, ఇంటికి తాళం వేసి ఉంటే ఆ తాళాన్ని ఎలా పగలగొట్టాలి, ఇంట్లో ఉండే హుండీని ఎలా పగలగొట్టాలి, డబ్బులు ఎలా తీసుకోవాలి, దొంగతనం తర్వాత ఇంట్లో నుంచి ఎలా పారిపోవాలి, దొంగతనానికి వెళ్లే ముందే సేఫ్టీ కోసం వెంట కత్తి తీసుకెళ్లాలి, దొంగతనం చేసిన తరువాత గ్యాస్ సిలిండర్ లీక్ చేయాలనే ప్లాన్ పేపర్ మీద రాసుకొని అమలు చేశాడు. 80,000 రూపాయలు దొంగతనం చేసి పారిపోతూ ఉండగా ఇంట్లో ఉన్న బాలిక చూడటంతో చంపాడని అనుమానిస్తున్నారు పోలీసులు. సహస్ర ఫ్యామిలీ నివాసం ఉంటున్న అపార్ట్మెంటుకు సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం కొంత ఆలస్యమైంది. మరోవైపు ఈ బాలుడి ఇంటికి వచ్చింది వెళ్లింది ఎవరూ గుర్తించలేదు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. 2 రోజులుగా మృతురాలి తల్లిదండ్రులను కూడా విచారించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి నుంచి కత్తి, బట్టలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. హత్య జరిగిన రోజు నుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న బాలుడి తీరును గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బాలుడిపై నిఘా పెంచి అరెస్టు చేశారు పోలీసులు. బాలుడి స్వస్థలం ఒంగోలు జిల్లా వాసిగా గుర్తించారు. 2 ఏళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన అపార్ట్మెంటుకు ఈ బాలుడి కుటుంబం వచ్చిందన్నారు స్థానికులు. అయితే ఓటీటీలో క్రైమ్ సీరియల్స్ చూసి దొంగతనానికి పథకం వేశాడని అనుమానిస్తున్నారు పోలీసులు. మరోవైపు సహస్ర పుట్టినరోజుకు నిందితుడు హాజరై కేక్ తినిపించినట్లు గుర్తించారు పోలీసులు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు ఛేదించడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు. మహిళా పోలీసుల సమస్యలపై కమిటీ వేసి పరిష్కరిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో తెలంగాణ మహిళా పోలీసు సదస్సు ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్లో తమ సమస్యలు చెప్పారు మహిళా పోలీసులు. 3 రోజులు జరిగిన ఈ సదస్సులో రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసుల విభాగాల నుంచి 450 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. రోజులు సీనియర్ అధికారులతో 3 టీములు రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేస్తున్నటువంటి మహిళల సమస్యల గురించి చక్కగా ఆలోచన చేసి వాటన్నిటిని అధిగమించడానికి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో మొదటిది నాకు బాగా నచ్చింది. ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ ఎస్పీ ఏంటి, కానిస్టేబుల్ ఇస్ ఏ కానిస్టేబుల్, ఎస్ఐ ఇస్ ఎస్ఐ. సో ఆ ఉమెన్ అనే పదాన్ని తీసి కానిస్టేబుల్ గానే మమ్మల్ని చూడాలి, ఎస్ఐ గానే చూడాలి, పోలీస్ అధికారిగానే మమ్మల్ని చూడాలని చెప్పినటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఒప్పజెప్పేటువంటి బాధ్యతల్లో ఏ ర్యాంకులో అయితే వారిని నియమిస్తున్నామో ఆ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని డ్యూటీస్ మెన్ అయినా ఉమెన్ అయినా అదే డ్యూటీస్ చేస్తా ఉన్నారు. అలా చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్ అని, ఉమెన్ ఎస్ఐ అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి మీ అందరి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను. అలాగే ఇంకా మిగతా చెప్పినటువంటి సమస్యలు కూడా క్రష్ గురించి కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర యూనిఫామ్ గురించి చెప్పినప్పుడు ఆ యూనిఫామ్ సంబంధించిన అవసరాల గురించి ఇవన్నిటిని అడ్రస్ చేయాల్సినటువంటి అంశాలు మీ డైరెక్టర్ గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. 3 రోజుల అంశాలని ఒక 10-15 నిమిషాల్లో చక్కగా సమ్మరైజ్ చేసి ఈ అంశాలన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సిన విధంగా డాష్ మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులకి నాకు కూడా అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అదే చెప్పబోతా ఉన్నాను. తప్పనిసరిగా మీరు చేసినటువంటి రికమెండేషన్స్ అన్ని కూడా
అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి రికమెండేషన్స్ ఈ రికమెండేషన్స్ ఏయో అమలు చేయడానికి అవకాశం లేకుండా గొంతెమ్మ కోరికల్లాగా ఉన్నాయి కూడా ఏమీ లేవు ఇందులో. సో సింపుల్ గా కావాల్సిందల్లా ఒకటే, చేయాలనేటువంటి ఆలోచన సంకల్ప బలం ఉంటే వీటన్నిటిని త్వరితగతినే మనం అందరం అమలు చేసి చూపించడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు డీజీపీ గారు కూడా నేను చెప్పినటువంటి అంశాలన్నిటిపైన త్వరితగతిన ఒక కమిటీని వేసి ఆ కమిటీ అంతా కూడా వీటన్నిటిని సైంటిఫిక్ గా రికమెండేషన్స్ ఇస్తూ గవర్నమెంట్ పంపిస్తే సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహేతుకంగా అర్థం చేసుకుని వీటన్నిటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. This first conference for women in police, it was thought of long back, but somehow I am very happy that with the initiative of Director of the Police Academy, we are able to do 3 days conference. I think 3-day conference must have been very good, and a lot of issues were discussed. I am very happy that finally Telangana Police is able to hold this conference, first conference for women in police. I've seen the presentation. I think you all have worked hard and made lot of recommendations. Definitely we'll look into this very seriously, because it was not the conference only for sake of conference. It was a conference meant for having some outcomes and then taking it forward, especially the special issues related to the policemen, women policemen on the streets. I am very happy on one part of the outcome of the conference, that all you said was that this should not be separated as women police. All should be treated as police officers. If we all start thinking that we are police officers, there are no separate women police officer or male police officer, I think most of the problems will be solved at one go. So this is what I feel it is very, very important, and let us do it. If we do it, I am very sure that Telangana police would be the first to do it. And you all know we are all proud of Telangana police. All nation is proud of Telangana police. Last survey also we were ranked as top state in the country, top police state in the country. స్మార్ట్ ఫోన్స్ తెలియని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి తెలిసినవే. వీటిని అవసరాలకు ఉపయోగించుకోవడం కంటే బానిసలుగా మారే పరిస్థితి వచ్చింది. ఇక చిన్నపిల్లలు అయితే స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకుంటే తినడం కూడా మానేస్తున్నారు. మరి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్తో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు ఎవ్వరూ లేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ల వాడకంతో మనకు తెలియకుండానే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతోంది. అధికంగా సెల్ ఫోన్లో మాట్లాడటం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు డాక్టర్లు. స్మార్ట్ ఫోన్తో ఎక్కువ సమయం గడపడంతో ఎన్నో మానసిక సమస్యలు ఎదురవుతాయంటున్నారు. ఈ సమస్యలన్నింటికీ రేడియేషనే కారణమంటున్నారు. సాధారణ ఫోన్లతో పోలిస్తే స్మార్ట్ ఫోన్లలో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు డాక్టర్లు. ఒకటి కాన్స్టెంట్గా చూడకుండా ఉండడం వల్ల ఇన్అటెన్షన్ ఎక్కువ అవుతూ ఉండడం, కొంచెం హైపర్ యాక్టివ్గా అవుతూ ఉంటున్నారు. నెక్స్ట్, పిలిచినా పలకట్లేదు. మనం ఆ టైంలో పిలుస్తున్నా కూడా పలకకుండా ఉంటున్నారు. సో అట్లాంటి ఇబ్బందులు అవి వస్తున్నాయి. సో ఏజ్ పెరిగే కొద్ది కాన్సన్ట్రేషన్ కూడా ఉండట్లేదు. పోనీ రీడింగ్ వీడియోస్ ఏమైనా పెడదాము, ఏమైనా రీడింగ్ వీడియోస్ పెడితే ఏమైనా చూస్తారేమో అని అంటే కూడా అలాంటివి ఏమీ చూడట్లేదు. వాళ్ళకి ఏం కావాలో అవే చూస్తున్నారు. ఎడ్యుకేటివ్ వీడియోస్ కూడా ఏమీ చూడట్లేదు. నెక్స్ట్, ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అక్కడ చాలా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ బెటర్ నాట్ టు గివ్ దమ్ ఫోన్స్. ఫోన్కి లాక్స్ అవి పెట్టేసి వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫోన్లలో గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడటానికి చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక చిన్న పిల్లలు ఏడుస్తున్నారనో, బయట ఆడుకునేందుకు వెళ్తున్నారనో, అల్లరి చేస్తున్నారనో సెల్ ఫోన్లను అలవాటు చేస్తూ ఉంటారు పేరెంట్స్. దీంతో ఫోన్లలో గేమ్స్ ఆడటం, రీల్స్ చూస్తూ తమలో తామే మాట్లాడుకునే స్థాయికి వస్తున్నారు చిన్నారులు. దీంతో పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోందంటున్నారు డాక్టర్లు. When these sort of apps are not needed, we have to uninstall these apps.
ఎందుకు అని అంటే వాట్ వీఆర్ డూయింగ్ దట్ ఈస్ హెల్పింగ్ దెమ్, దట్ ఈస్ వాళ్ళని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తున్నాయి. సో మనం అవన్నీ చేయకూడదు. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్, ఇవన్నీ స్టాప్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, పిల్లలు అవే ఐడెంటిఫై చేసి అవి చేస్తున్నారు. పిల్లల మెదడు పనితీరు, వినికిడి, మాట్లాడే సామర్థ్యంపై స్మార్ట్ ఫోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోందని పరిశోధనల్లో తేలిందంటున్నారు డాక్టర్లు. స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే బ్లూ రేస్ పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని తెలిపారు. ఇది వారి నిద్రను కూడా ప్రభావితం చేయడంతో పాటు ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్నారు. నోట్స్ కావాలి ఎందుకంటే వీళ్ళకి అన్ని మొబైల్తో లింక్ పెట్టేశారు, ప్రతిదీ నోట్స్ మొబైల్లో వస్తున్నాయి, అందుకని చెప్పి మీకు మొబైల్ ఇస్తున్నాం అంతే. వీళ్ళకి అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆ స్కూల్స్ అన్నిట్లో మొబైల్స్లోనే వీళ్ళకి పంపిస్తున్నారు, అందుకని చెప్పి మీకు మొబైల్స్ ఇస్తున్నాం, అంతేగాని ఇట్స్ నాట్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో ఏం చేస్తాం, అండ్ వన్స్ ఆఫ్టర్ 9 PM యూఆర్ నాట్ అలౌడ్ టు యూస్ మొబైల్. సో ప్రతిదీ నెక్స్ట్ పేరెంటల్ యాక్సెస్ ఉంటుంది, పేరెంటల్ యాక్సెస్ పెడతాము, దాని ప్రకారమే ఉంటుంది. బట్ యూఆర్ నాట్ అలౌడ్, అండ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ అలౌడ్. In every phone in the house, Instagram is not allowed. Okay. You're not allowed to go with anonymous friendships. You're not allowed to go with any other relationships. That's how it is. అవసరానికి మించి పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్లోని పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ హరిచందన. కలెక్టరేట్లో ఫైర్ ఫ్యాక్టరీస్, పీసీబీ, ఫైర్ లేబర్, ఫార్మా సంస్థ ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు కలెక్టర్. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ పరికరాల వర్కింగ్ కండిషన్ను పరిశీలించాలన్నారు. కార్మికుల సంఖ్య, పని గంటలను నమోదు చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 1,00,000 ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను ఉచితంగా ఇస్తామని తెలిపారు హెచ్ఎండీ అధికారులు. ఈ నెల 24 నుంచి 26 వరకు 34 ప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. నగర ప్రజలు ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను తీసుకోవాలని సూచించారు హెచ్ఎండీఏ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లను మరమ్మతులు చేస్తున్నారు జేహెచ్ఎంసీ అధికారులు. రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చివేస్తున్నారు. పాత్ హోల్స్ రిపేర్స్ చేస్తున్నామని తెలిపారు జేహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సహదేవ్. ఇప్పటి వరకు 9,899 పాత్ హోల్స్ రిపేర్ చేశామని తెలిపారు. 506 క్యాచ్ పిట్లకు రిపేర్ చేశారు అధికారులు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బస్తీతో దోస్తీ ప్రోగ్రామ్స్తో నాలాల సంరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. జూలై 1 నుంచి ఇప్పటి వరకు 27,272 చోట్ల చెత్త, పూడిక తీశామని తెలిపారు. గణేష్ విగ్రహాల రవాణాకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న దంపతులకు ప్రభుత్వం ఉచితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తోంది. వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టని వారికి ఐవీఎఫ్ విధానంలో సంతానం కల్పిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్. సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఉచితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. 2 ఏళ్ల క్రితం ఎంబ్రియాలజీ ల్యాబ్, ఐవీఎఫ్ ఆపరేషన్ థియేటర్, ఆండ్రాలజీ ల్యాబ్, ఫలదీకరణ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు ఉచితంగా సంతాన సాఫల్యం కల్పిస్తున్న గాంధీ హాస్పిటల్ నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. గాంధీ హాస్పిటల్లోని ఐవీఎఫ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 2 ఏళ్ల క్రితమే అన్ని రకాల టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ సెటప్ అంతా కూడా చేస్తున్నారు. అయితే గత ఏప్రిల్ నుంచి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇక్కడ కొంతమంది ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే పిల్లలు అనేది ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది మహిళలకి మెయిన్గా. అండ్ మీరు పిల్లలు లేకుండా బిఫోర్ ఎట్లా ట్రై చేశారు? ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు కదా గాంధీలో, ఎట్లా ఉంది మేడం?
మేము చాలా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్కి వెళ్ళామండి. మా సార్ వచ్చేసి కార్పెంటరు, నేను మామూలుగా వర్క్ చేస్తుంటాను. అయితే ఏమిటంటే మేము ఆల్రెడీ వర్క్ చేస్తూ తను ఇద్దరు కలిసి డబ్బులు మొత్తం హాస్పిటల్స్కే వెళ్ళాము. చాలా అన్ని ప్రాబ్లం ఏం లేదంటారు కానీ ఎక్కడ మాకు మంచి రిజల్ట్ రాలేదు. లాస్ట్లో వెళ్ళిన హాస్పిటల్స్కి ఇంకా మీరు వేరేవి ఏవి ట్రై చేయకండి, ఐవీఎఫే ట్రై చేయండి అని అన్నారు అనమాట లాస్ట్ సజెషను. అయితే ఇంకా ఐవీఎఫ్ కన్సల్ట్ అయ్యేసరికి మాకు 5 to 6 వరకు అని చెప్తున్నారు. మేము ఇంకా అంత అమౌంట్ ఖర్చు చేయలేమని తెలుసుకొని అలా డ్రాప్ అయిపోయింటిమి. కానీ ఇక్కడ ఇలా ఓపెన్ చేశారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం భయం ఉంటుంది, ఎలా చూస్తారో పేషెంట్ని నెగ్లిజెన్సీ చేస్తారు, అసలు పట్టించుకోరు అని చాలామందికి అదే హోప్ ఉంటుంది బయట చూసా. ఎందుకంటే గవర్నమెంట్ అంటేనే నెగ్లిజెన్సీ అంటారు, కానీ ఇక్కడ అలా లేదు, చాలా బాగుంది. అంటే మీరు బయట ఎంతవరకు ఖర్చు చేశారు? ఇక్కడ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఇంకా నేను మా హస్బెండ్ చేసుకునే మొత్తము హాస్పిటల్ ఎంత అంటే చెప్పలేము. మా మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. ఒక 2 years గ్యాప్ వదిలేసి నేను మా హస్బెండ్ వర్క్ చేసుకోవటము, హాస్పిటల్స్ చూపించుకోవటమే సరిపోయింది. మాకంటూ ₹1 తీసి ఏంటంటే ఫస్ట్ కావాల్సింది మన తర్వాత ఏంటి ఇక్కడితో ఆగిపోతుంది ఏంటి అన్నట్టు మేము పని చేసుకోవటము, హాస్పిటల్స్ చూపించుకోవటం అదే సరిపోయింది. అసలు హోప్ వదిలేసుకున్నాను నేను. ఇంకా వాళ్ళు ఐవీఎఫ్ అనేసరికి ఇంకా ఐవీఎఫ్కి అమౌంట్ మా దగ్గర లేవు. మేము మిడిల్ క్లాస్ ఇంకా వదిలేసుకునే మూమెంట్లో గాడ్ గిఫ్ట్ ఇలా ఇక్కడ ఉండటము, దానికి మేము రావటము చాలా బాగా అనిపిస్తుంది. అయితే గాంధీ హాస్పిటల్కి సంబంధించి గైనిక్ హెచ్ఓడి శోభా మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ సెంటర్ స్టార్ట్ అయ్యాక చాలామంది జంటలు వస్తున్నారు, అంటే బయట లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ ఫ్రీ, దాంట్లో పాటు ఇక్కడ ఇంత అధునాతన టెక్నాలజీ స్టార్ట్ చేశారు. ఎట్లా ఉంది మేడం ఇక్కడ మెయిన్గా ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఇక్కడ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని స్టేజెస్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. పేషెంట్ రాగానే పేషెంట్కి మేము కౌన్సిలింగ్ ఇస్తాము, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఫ్రీ. ఇక్కడ మామూలు రక్త పరీక్షలే కాకుండా దీనికి సంబంధించిన ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సెమెన్ అనాలిసిస్, హార్మోనల్ ఎసెస్, ఎక్స్రేస్, ఇక స్కానింగ్ ఇవన్నీ కూడా ఫ్రీగా జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది? ఇప్పటి వరకు ఎంతమంది జంటలు వచ్చి ఉంటారు? ఇప్పటి వరకు మేము 45 పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. హార్మోనల్ స్టిమ్యులేషన్ ఇప్పుడు 11 ఇచ్చాము, ఇంకా 5-6 ఆర్ ఆన్ ద వే. ఓవం పికప్ ఏమో 9 cases చేసాము. ఈ 2 రోజులలో 3 చేసాము. సో 9 + 3 12 అయిపోయినాయి. అండ్ IUI 23 చేసాము. వీటిలో ఓవులేషన్ ఇండక్షన్తో 27 పేషెంట్స్ కన్సీవ్ అయ్యారు. IUIతో 2 కన్సీవ్ అయ్యారు. IVFతో 1 కన్సీవ్ అయ్యారు. 3 చేస్తే 1 కన్సీవ్ అయ్యారు. ఇంకా ఒకరిది రిజల్ట్ అవైటెడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్కి రావాలంటే వచ్చే జంటలకి మీరు ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా చాలా అపోహలతోటి ప్రైవేట్కి వెళ్తుంటారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రస్తుతం గాంధీలో అందిస్తున్న IVF సెంటర్కి రావచ్చు? మన ఏ జంట అయినా కానీ పెళ్ళి అయిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ కాకపోతే వాళ్ళు వచ్చి మన దగ్గర దే క్యాన్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక్కడ కౌన్సిలింగ్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ వరకు అన్ని స్టేజెస్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే మేడం, మీ దగ్గరకు వచ్చిన సక్సెస్ స్టోరీస్లో ఏం చెప్తుంటారు జంటలు ప్రధానంగా? అంటే వాళ్ళు ఆల్రెడీ డ్రైన్ అయిపోయిన వాళ్ళన్నా ఉంటారు, లేకపోతే అఫోర్డ్ చేసుకోక వెళ్ళని వాళ్ళు ఉంటారు ట్రీట్మెంట్కి. ఇప్పుడు గవర్నమెంట్ అటువంటి వాళ్ళ కోసమని, పేదవాళ్ళ కోసమని ఈ సెంటర్ ఇది స్టార్ట్ చేయబడింది. ఇది పేదలకి ఒక వరం లాంటిది. బికాస్ ఇది చాలా ఫైనాన్స్తో కూడుకున్న ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళు చక్కగా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకు బాగుంటుంది. అండ్ దాంతో సొసైటీలో ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా
స్ప్రెడ్ అవుతుంది, తెలుస్తూ ఉంటుంది. మొత్తంగా అయితే ఇటు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఫెసిలిటీస్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టే కంటే ఉచితంగా ఇంత అధునాతన టెక్నాలజీ తోటి అందిస్తున్న ట్రీట్మెంట్ని ఉపయోగించుకోవాలని ఇక్కడ డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో IVF సెంటర్, అట్లాగే ఇక్కడ సక్సెస్ రేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మనీతో హరిత, V6 న్యూస్, గాంధీ హాస్పిటల్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రబుద్ధ భారత ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు ప్రతిరోజు పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. 14 ఏళ్లుగా ప్రతిరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దినచర్యను మొదలు పెడతామని తెలిపారు కమిటీ సభ్యులు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నామని తెలిపారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఒక సంస్థ ద్వారా మొదలైనటువంటి ఈ కార్యక్రమం నిరంతరంగా 14 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. దాంట్లో నేను ఒక మెంబర్ని, ఒక భాగస్వామిని. నేను గత 10 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే 5:30 నుంచి 6 గంటల మధ్యలోనే ఈ దండ ఇక్కడ వేసిన తర్వాత నా దినచర్య మొదలవుతుంది. అలాగే నాకు అనుకూలంగా ఉన్న ప్రతి వారానికి ఒకసారి లేదంటే వారానికి 2 సార్లు మా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశుభ్రించుకొని క్లీన్ చేసి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని కడిగి మేము పూజించుకుంటాము. అంబేద్కర్ భిక్ష వల్లనే ఈ స్థాయిలో ఉన్నాము. దీన్ని స్పెషల్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్లేస్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ట్యాంక్ బండ్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2012లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 15 ఆగస్టు రోజు ఈ డైలీ గార్లాండింగ్ ప్రోగ్రామ్ను బాబాసాహెబ్ అంబేద్కర్కు వేయాలని డాక్టర్ పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు స్థాపించిన శాంతి చక్రాల్ ఇంటర్నేషనల్ ద్వారా తర్వాత దాన్నే ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్గా మార్చడం జరిగింది. ఈరోజు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు దేశవ్యాప్తంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ గారు స్పెషల్గా చెప్పింది ఏంటంటే గుడులు కాదు బడులు కావాలి అని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జాతులు ముందుకు పోవాలని నిరంతరము తప్పించిండు. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము గుడి కాదు బడి ముఖ్యము, దానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించాలని ఈ కార్యక్రమాన్ని దాదాపు 13 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక్కడ ప్రతిరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలతో అలంకరించి వారికి గౌరవాన్ని వారి పట్ల మాకున్న గౌరవాన్ని తెలియజేయాలనేటటువంటి ప్రక్రియను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, భారత రాజ్యాంగం, అలాగే మహనీయుల జీవిత చరిత్రల గురించి నిత్యము ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, నిత్యము కూడా ఒక చర్చా సమావేశము మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేసే విధంగా ప్రతి వారము ఒక్కొక్క క్లాస్ స్పోర్ట్స్ ఎక్స్పో 2025కి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదిక అయింది. ఈ ఎగ్జిబిషన్ని మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. స్పోర్ట్స్, మారథాన్, జిమ్కు వినియోగించే వస్తువులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిట్నెస్ పై ఫోకస్ చేసి ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైటెక్స్ లో స్పోర్ట్స్ ఎగ్జిబిషన్ గ్రాండ్ గా మొదలైంది. ఈ ఎగ్జిబిషన్ ని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో మల్టీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్, ప్రొఫెషనల్ బైసైకిల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. హైదరాబాద్ మారథాన్, హైటెక్స్ సంయుక్తంగా ఎక్స్పో ఏర్పాటు చేశారు. వివిధ బ్రాండ్ల షూస్, ట్రాక్స్, ఇంపోర్టెడ్ బైసైకిల్స్, హ్యాండ్మేడ్ షూస్, వే ప్రోటీన్, ఆర్గాన్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. నగర ప్రజలకు హెల్త్ అండ్ ఫిట్నెస్ పై అవగాహన కల్పించడానికి ఇలాంటి మారథాన్ రన్లు, ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని మారథాన్లు నిర్వహించాలని సూచించారు మంత్రి వాకిటి శ్రీహరి. హెల్తీ తెలంగాణ కోసం సహకారం అందిస్తామని తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. బాంబే లేదా కలకత్తా ఆ ఏరియాలో లేదా మద్రాస్ ఆ ఏరియాలో కనిపించేటువంటి ఒక వాతావరణాన్ని కూడా మన హైదరాబాద్లో క్రియేట్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మరి మన రాష్ట్రం కూడా దేనికి తగ్గదు, దేనికి తగ్గ ఉండదు, హైదరాబాద్ కూడా దేనికి లోటు లేకుండా స్పోర్ట్స్ ప్లేయర్ని తయారు చేసే ఒక యంత్రాంగం మన దగ్గర ఉంది. మేము కూడా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్కి సరిపడా
2036లో జరిగే ఒలింపిక్స్ సరిపడేటువంటి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఆ ఒలింపిక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా క్రీడాకారుల్ని మేము ప్రిపేర్ చేసి తయారు చేసి కోచ్ల ద్వారా మంచి మంచి గ్రౌండ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఫిట్నెస్ కోసం వివిధ జిమ్ సెంటర్లు కూడా స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. బాడీని ఎలా పెంచుకోవాలి, మజిల్ పెరగడానికి ఎలాంటి ప్రోటీన్స్ తీసుకోవాలి, ఫేక్ ప్రోటీన్స్ ని ఎలా గుర్తుపట్టాలో కస్టమర్లకు వివరించారు స్టాల్ ఓనర్స్. సిటీలో రేపు ఉదయం 5K రన్, ఎల్లుండి 10K రన్, హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ రన్ ని నిర్వహించనున్నారు. ఈ మారథాన్లో 21,000 రన్నర్స్ పాల్గొంటారని తెలిపారు ఆర్గనైజర్స్. మరో బిగ్గెస్ట్ కాంపిటీషన్ కు హైదరాబాద్ వేదిక అవబోతోంది. అది కూడా న్యాచురల్ బాడీ బిల్డింగ్. ఇందులో మెన్ తో పాటు ఉమెన్స్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి కేటగిరీల్లో పోటీలు కండక్ట్ చేస్తున్నారు, ఇందులో ఎంతమంది పాల్గొంటున్నారో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఆసియాలోనే అతిపెద్ద న్యాచురల్ బాడీ బిల్డింగ్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి. రేపు ఎల్లుండి శంషాబాద్లోని ఎస్ఆర్ కన్వెన్షన్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 950 మంది మెన్, ఉమెన్ అథ్లెట్స్ బరిలోకి దిగుతారని తెలిపారు ఆర్గనైజర్లు. 2 రోజులు జరిగే ఈ పోటీలో మెన్ కేటగిరీలో ఫిజిక్, క్లాసిక్ ఫిజిక్, బాడీ బిల్డింగ్, ఉమెన్ కోసం ఫిట్నెస్ మోడల్, స్పోర్ట్స్ మోడల్ వంటి వివిధ కేటగిరీలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటికి తోడు ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్, ఫిట్ ఫ్యాషన్ వంటి స్పెషల్ షోలను కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీలో ఐసీఎన్ ప్రోస్, అంతర్జాతీయ ఛాంపియన్లు, ఫిట్నెస్ ఐకాన్లు, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్టార్ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందులో మగవారితో తామేమీ తక్కువ కాదంటున్నారు ఉమెన్స్ కూడా పాల్గొంటున్నారు. ఫిట్నెస్ మోడలింగ్ లో రాణించేందుకు ఇలాంటి ఈవెంట్స్ ఉపయోగపడతాయంటున్నారు ఉమెన్ బాడీ బిల్డర్స్. It is my first game actually, not only in Hyderabad but it is my first game and I am playing first timers also. No, that's not the case. Women can do everything and we are proving it, and I will also prove it by performing here. So we also go through many changes and our prep is really hard. We think that we are just performing in the stage, but బాడీ బిల్డింగ్ ని ప్రమోట్ చేయడంతో పాటు అథ్లెట్స్ కు చేయూత ఇచ్చేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్గనైజర్లు. బాడీ బిల్డింగ్ పై ఉన్న నెగటివ్ థాట్ నుంచి బయటపడేందుకే నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ని కండక్ట్ చేస్తున్నామన్నారు. ఒలింపిక్స్ లో చేసే వాడా డోపింగ్ టెస్టులు కూడా చేస్తామని తెలిపారు నిర్వాహకులు. We're here today for the registration day for the Deccan Uprising here in Hyderabad. It's our second time for this event and we are so excited to be back. This show is bigger and better than last year. We have a lot of energy here. We're expecting at least 950 to 1,000 entries of natural athletes here. Let me first tell you guys about ICN, I Compete Natural. It is the largest fitness, fit fashion and bodybuilding federation in the world, present in 108 countries. We do shows everywhere from Australia, New Zealand, all the way through to Europe, Dubai and of course here in India. విన్నర్స్ కు ట్రోఫీలతో పాటు క్యాష్ అవార్డ్స్ ని అందించనుంది ఆర్గనైజేషన్. ఈ పోటీలో గెలిచిన వారు త్వరలో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 70,000 రూపాయలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ రాజేష్, డాక్యుమెంట్ రైటర్ రమేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తుర్గయాంశాల్లోని 200 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం బాధితుడు సబ్ రిజిస్టర్ను కలవగా అతను ₹1,00,000 డిమాండ్ చేసి 70,000కు బేరం కుదుర్చుకున్నాడు. డాక్యుమెంట్ రైటర్ రమేష్ ద్వారా లంచం తీసుకున్నాడు. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ నగర్లో దొంగతనానికి వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు బీటెక్ స్టూడెంట్ సుధీర్. దొంగతనానికి యత్నించిన సుధీర్ను పట్టుకుని చితకబాదారు స్థానికులు. అతని వివరాలు తెలుసుకుని పోలీసులకు అప్పగించారు. సుధీర్ నుంచి సెల్ ఫోన్, కత్తి, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుధీర్ గత 3 రోజులుగా రెక్కీ నిర్వహించి చోరీకి యత్నించినట్లు తెలిపారు పోలీసులు. మారుతున్న కాలంతో పాటు మమతానురాగాలు, అనుబంధాలు దూరమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ కన్నీరు పెట్టిస్తోంది.
వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి సేవలు చేయాల్సిన ఓ కూతురు ఇంట్లో నుంచి గెంటేసింది. తన బాగోగులు పట్టించుకోని కూతురు నుంచి తన ఇంటిని తనకే ఇప్పించాలని వృద్ధుడు హైదరాబాద్ కలెక్టర్ను ఆశ్రయించాడు. కలెక్టర్ ఆదేశించడంతో ఆసిఫ్ నగర్ తహసీల్దార్ దగ్గరుండి ఇంటిని అప్పగించారు. मैं नहीं करी सर, आपका लोग मेरे डोर मैं नहीं करी सर। आपके साथ आया करते दूर किसी का जरूरत क्या पड़ा था? कैसा होता? मैं नहीं करी, मैं नहीं करी, गलत करे आपको, मैं नहीं करी, मैं नहीं करी। आपको रिप्लाई करे तो अच्छा होता ना, आप रिप्लाई भी नहीं करे। आज जो नहीं दो I am on a weaker side in front of the senior citizen, that is why this. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద శ్రీ అహ్మద్ అలీ ఏజ్ 85 ఇయర్స్. సో ఇతని డాటర్ ఏం చేసిందంటే అహ్మద్ అలీని కూతురు అంటే ముగ్గురు డాటర్స్ ఉన్నారు. ఒక డాటర్ యూఎస్లో ఉంటుంది, ఇంకొక డాటర్ ఇంకా లోకల్గానే ఉంటుంది. సో లాస్ట్ డాటర్ అనమాట. ఈ లాస్ట్ డాటర్ ఏం చేసిందంటే ప్రాపర్టీ మొత్తం ఆ కూతురు పేరు మీద ఉంది, ఈ అపార్ట్మెంటు. సో దాంట్లో విల్ డీడల్లోనే ఉంది ఆ కూతురు పేరు మీద ఆల్రెడీ ఎంత లైఫ్ టైంలో ఒక పోర్షన్ మాత్రమే అలాట్మెంట్ చేయమనేసి సో వాళ్ళ మదర్ రాసిచ్చింది. ఆఫ్టర్ అంటే డెమేజ్ ఆఫ్ ద మదర్ తర్వాత ఆ ఫాదర్ని ఆమె పట్టించుకోలేదు. సో ఇతను సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కలెక్టర్ గారి దగ్గర అప్లై చేసుకున్నారు. కలెక్టర్ గారు 2023 డిసెంబర్లో ఇచ్చారు. అయినా కానీ తను తన ఆర్డర్ని తను పట్టించుకోకుండా తను హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా తను అప్పీల్కి వెళ్ళమని చేసేసి కూడా ఇచ్చింది. సో తన ఫేవర్లో కూతురు ఫేవర్లో కూడా రాలేదు. సో కూతురు ఫేవర్లో రాకుంటే అతను సీనియర్ సిటిజన్ ఒక 2 years నుంచి చాలా తిరుగుతున్నారు. సో దాని ద్వారా ఇప్పుడు నిన్న కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చేసేసి కూతురి ఆర్డర్స్ అతన్ని వెకెంట్ చేయించేసేసి ఇప్పుడు వాళ్ళకి సయ్యద్ అహ్మద్ అలీకి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. नाखल बेटी रहती हो यहाँ इसमें। क्या नाम है आपकी बेटी? असरा अहमद, इशरा अहमद। अच्छा, उनके हस्बैंड वगैरह कोई नहीं? उसका कहना वो हस्बैंड को छोड़ दिया, उन्हें हस्बैंड से लड़के छोड़ दिए। पुलिस स्टेशन में करा FIR हुआ उसका, मेरे को मारे सो सब उसमें जिक्र है। उसके बाद जो है कलेक्टर साहब ऑफिस के कुछ गया, मेरे पास रहने को जगह नहीं थी। मेरे को मैं सड़क पे ठहरा हुआ था, कुछ भी नहीं है रहने को मेरे लिए। तो कभी मेरा कोई मकान ही नहीं है। वो बोलते हो और जो है मैं कहाँ जाऊँ, मैं भीख मांगूँगी, भीख मांगना है कि बाकी है कुछ नहीं, क्या करूँ मैं बोलूँ? मैं भीख मांगे कुछ नहीं कर सकता, मेरे पास पैसे भी नहीं मिले। तीन हो इसको 3 लाख रुपए कमाती है, किराया था 3 लाख की अर्निंग, एक पैसा नहीं है मेरे को कहाँ से गुजारा हो रहा मेरे को मालूम है। मेरे को पैसे भी नहीं दिए, घर से निकाल दिए मेरे को।